వరుణ్ గారు, వరుణ్ గారు. యా హలో. హాయ్ అండి. మెగా ఫ్యామిలీలో హ్యాండ్సమ్ హీరో మీరు. కానీ ఇప్పుడు మేక్ ఓవర్ చూస్తుంటే కోడి పుంజు అవుతారు అని ఇట్లా కొన్ని డైలాగ్స్ చెప్పారు కదా. మీ మేక్ ఓవర్కి మెగా లేడీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తుంటే మీలాంటి వాళ్ళని. మా ఫ్యామిలీలో మోస్ట్ హ్యాండ్సమ్ మా బాబాయ్ కళ్యాణ్ అండ్ అంటే ఫస్ట్ సినిమా అప్పుడు కొంచెం స్క్రీన్ మీద ఎలా ఉన్నాను, చూడడానికి బాగున్నా, జుట్టు కరెక్ట్గా పడుతుందా, షర్టు మడతలు పడలేదు, నీట్గా వెళ్ళే కొద్దీ అర్థమైంది ఏంటంటే క్యారెక్టర్కి ఎలా కావాలో అలాగే ఉండాలి. మురిగ్గైనా అసహ్యంగా జుట్టు కోడిపుంజు జుట్టు ఉన్నట్టున అలా ఉండాలి. సో క్యారెక్టర్ రిక్వైర్మెంట్ పట్టే. సో అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదండి నేను. అయితే టాలీవుడ్లో హీరోలంతా ఒక డ్యాన్స్ సీక్వెన్స్లు కావచ్చు, లేకపోతే ఫైట్స్ కోసం కావచ్చు, చాలా రిస్క్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిన్న రష్మికి జరిగింది కావచ్చు, మీ గురించి కానీ రామ్ చరణ్ కావచ్చు, బాలకృష్ణ గారు, ఇలా వీళ్ళంతా కూడా ఒక అంటే లైఫ్ని రిస్క్లో పెట్టి చేస్తున్నారేమో అని ఫ్యాన్స్ అంతా కూడా ఒక విధంగా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కంటిన్యూగా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? హీరోలంతా కూడా చాలా రిస్క్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే మేబీ నేను ఫస్ట్ సినిమా చేయకముందు ఒక అబ్బాయి హీరోలు డాన్స్ చేస్తుంటే ఇది ఈజీ, ఇది చేయొచ్చు, ఫైట్లో ఉంది, డూప్ వాడతారు అనుకున్నా. నేను ఎప్పుడైతే సినిమాలోకి దిగానో నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మా ఫ్యామిలీలో యాక్టర్సే కాదు, యాక్టర్గా చేసిన, హీరోలుగా చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరి మీద నాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్యాషన్తో కూడిన జాబ్ ఇది. అండ్ వాళ్ళు దీనికి లైఫ్ పెడతారు. ఆబ్వియస్లీ మాకు ఇష్టం కాబట్టి ఈ పని చేస్తాం, బట్ జనాలు కూడా మెప్పించాలి, వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవ్వాలనే దాంట్లో వాళ్ళ బాడీని రకరకాల కష్టాల్లో పెడతాం. దానికి అప్పుడప్పుడు అన్ఫార్చునేట్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, బట్ ఆ ఎఫర్ట్ ప్రతి యాక్టర్ పెడతాడండి సినిమా కోసం. గాంధీ గారు సో హార్డ్లీ ఒక 1 వీక్లో సార్ గాంధీ గారు ఇప్పుడు జనరల్గా జంజీ అంతా కొరియన్ కంటెంట్ చూస్తున్నారు, ఓటీటీ పుణ్యమాటు. సో కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మన మీద. సో ఒక మంచి రైటర్ అయినా మీరు కొరియన్కి ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? కొరియన్ కనకరాజ్ సినిమా ఎందుకు తీయాలనిపించింది? ఆ కంటెంట్ ఎలా డెవలప్ చేశారు? అసలు ఎందుకు వచ్చింది థాట్? అంటే యాక్చువల్గా ఈ కథ అంతా కూడా ఆ పెనుగొండ, ఆ కియా ఫ్యాక్టరీ చుట్టుపక్కల జరుగుతుంది సార్. సో దానికి రిలేటెడ్గా ఆ కియా, కొరియా ఆ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చిందే తప్ప ఆ జెన్జీ అనేది మాకు ప్లస్ అయింది. డెఫినెట్గా ఈ కథ అంతా కూడా అనంతపూర్ బ్యాక్ డ్రాప్లో జరుగుద్ది కాబట్టి కొరియాకి వెళ్ళాల్సి వచ్చిందండి. యా.